హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తానండి. మనము ఖర్జూరాలు కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి కదా. అంతేకాకుండా ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి కూడా మనము ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కూడా వస్తూనే ఉంటాయి కదా. బాక్సులని వేస్ట్ అని పారేయకుండా ఈసారి ట్రై చేసి చూడండి. ఇలా బాక్స్ కి మధ్య భాగంలో వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుని వేడి చేసి ఇలా బాక్స్ ని సగానికి కట్ చేసుకోవాలండి. తర్వాత బాక్స్ కి అడుగు భాగం ఉంది కదా, అడుగు భాగానికి కూడా మనం ఇలా చాకుతోటి అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు బాక్స్ కి పై భాగాన మూత ఉంటుంది కదా, ఆ మూత తీసేసి ఇలా బాక్స్ ని బోర్లించినట్లుగా చేసి అడుగును కట్ చేసుకుని పార్ట్ ఉంది కదా, ఆ కింది పార్ట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాక్స్ కి పైన ఇలా సెట్ చేసుకోవాలి. దీంతో ఇప్పుడు మనకి సోప్ బాక్స్ అనేది రెడీ అయిపోతుందండి. మనము ఇంట్లో బట్టలు ఉతికే సోప్ కానీ లేదంటే మనం స్నానం చేసేటప్పుడు వాడే సోప్ను కానీ పెట్టుకోవచ్చు. అడుగున ఉన్నటువంటి హోల్స్ ద్వారా మనకి ఏమైనా సరే సోప్లో తడి ఉన్నా లేదంటే వాటర్ ఉన్నా కిందకి వెళ్ళిపోతాయండి. సోప్ అనేది చాలా డ్రైగా ఉంటుంది, కరిగిపోకుండా కూడా ఉంటుంది. వేస్ట్ అని పారేసే బాక్సులతో ఇలా ట్రై చేసి చూడండి. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్